సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదను. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదను. కెరూబులు సెరాపులు అగణిత దూతల సమూహము ఆమెన్ 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 ఆమెన్. అగణిత దూతల సమూహము వైభవ కీర్తిని స్తుతించగా నాగళము కలిపి ప్రణుతించెదను. ఆరాధన త్రియేక దేవా, త్రియేక దేవా. సన్నిధిలో ఒక గంట కూర్చుండగా శక్తితో నింపెదను. పునీతులు పితామహులు కోట్లాది దూతల పరివేష్టితం ఆమెన్ 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 ఆమెన్. పునీతులు పితామహులు కోట్లాది దూతల పరివేష్టితం స్తుతి 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 చేయంగా సాగిల పడి నిన్ను మొక్కెదము. ఆరాధన నీకే నా యేసయ్యా. నీకే
యేసయ్యా యేసయ్యా కూర్చుండగా ఆత్మశక్తితో even in our trials and joyful moments, we should be stuck to Christ. ఈరోజు మనమంతా కూడా ప్రభువుకు ఏకమవుతాం, ప్రభు ఆనందంలో మనం కూర్చుంటాం. ముఖ్యంగా మనము అడిగినటువంటి మనము దివ్య బలి పూజలోకి సంస్కృతంగా అవుతున్నటువంటి తరుణములు క్రీస్తు ప్రభు క్రీస్తు భగవానుడు మనను ఆశీర్వదించమని వేడుకుంటాం. Let us bow our heads and receive God's blessings. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. Come, let us go to the mountain of the Lord. Let us clap our hands in song. Come, you thirst for serenity and truth. Bring your heart and come along. Blessed are you who are spiritually poor, for the kingdom of heaven is yours. Very good morning, my brothers and sisters in Jesus Christ. Today in this Holy Mass, let us ask God that we all may enjoy the spiritual blessings from our Lord Jesus Christ. And secondly, yesterday, one of my friends, priest friends from Vijayawada Diocese, Dharam Nirmal Kumar, he passed away. He has reached the heavenly abode. So at this juncture, I ask you all to pray for his soul. Thirdly, ask Lord to remove this pandemic from his care. So for these three intentions, let us join our hands and participate in this Eucharistic celebration with one heart, with one mind and one soul. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో యోగ్యరీతిగా పాల్గొనడం ముందు మనం చేసిన పొరపాటును తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ కాపాడుకుంటూ పెడుతుందాం. పరితపించు హృదయాలను ఓదార్పు పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులకు వచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనమిచ్చే వెతుకుడు ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారం నీవే కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనుచున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను విచక్షించి చూడగల విచక్షణను దయచేయు.
సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపు. నీ తోలు పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. దేవుడి సంకల్పించే యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడు తిమోతి కొరింథీలోని దైవ సంఘమునకు, గ్రీసులోని దైవ ప్రజలకు అందరికీ రాయలు. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానం. మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలను అర్పించదు. మన తండ్రి కృపాపాత్రుడు ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించింది. మనకు కష్టములన్నీ ఆయనయే మనను ఆదుకోను. అప్పుడు దేవుడి నుండి మనకు లభించిన అందరిలోనూ పలు రకమైన కష్టంలో ఉన్న వ్యక్తులను మనము ఆదుకోగలము. క్రీస్తు కష్టంలో మనము పాల్పంచుకున్న విధమనే క్రీస్తు ద్వారా ఆయన ఓర్చిన గొప్ప ఆదరణలో భాగం పంచుకోగలము. మేము కష్టపడి మీకు ఆదరణ రక్షణను కల్పించడం కొరికే. ఆదరణ లభించడంతో అది మీ కొరికే. కనుక మేము ఓర్పుతో సహించు కష్టంలోనే వీరిని ఓపికతో భరించడానికి శక్తి పసుపడలేదు. కనుకనే మీ అందరి మా నమ్మకము ఎన్నటికీ చలింపదు. మీరు మా కష్టంలో పాల్గొన్నట్లే మాకు లభించు ఆదరణలో కూడా మీరు పాల్గొందని మాకు తెలియదు. ఇది ఏమి వారి మాకు సర్వేశ్వరునికి వందనాలు. భక్తి కీర్తన. ప్రభు ఎంత మంచివాడో ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. ప్రభు నాకు చేసిన మేలుగాను సంతసించండి. ఈ సంగతిని మీ దీనుడు ప్రమోదము తెలుపుగాక. వీరుడు నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనము అందరము కలిసి అతని దీవనామమును కీర్తిద్దాం. అందరూ ప్రభు ఎంత మంచివాడో ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొరలేడు. నా భయములను తొలగించను. దీనుడు ప్రభు దివ్య ముఖమును దర్శించి అతని నుండి వెలుగును బయలు వారి నిరాశకు కావాలి. అందరూ ప్రభు ఎంత మంచివాడో ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినుడు. సకల కేసులము నుండి అతని కాపాడు. ప్రభువునకు భయపడు వాడును అతని తోట శిబిరము వాళ్ళు సకల పాదాల నుండి వారిని కాపాడు. అందరూ ప్రభు ఎంత మంచివాడో ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. ప్రభు ఎంత మంచివాడో చూడు. అది నీ శరణు వేడుకలు. భక్తి మందులారా మీరు ప్రభువునకు భయపడు. అతనికి భయపడు వారికి ఏ కొదమయు వారి లేదు. అందరూ ప్రభు ఎంత మంచివాడో ప్రభు ఎంత మంచివాడో పరిశీలించి చూడు. పరిశీలించి చూడు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. యేసు ఆ జన సమూహం చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడదు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులవుతారు. నీతి నిమిత్తము ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడదు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుణ్ణి కుమారులు. ధర్మాత్ములు హింసకులు ధన్యులు, దైవరాజ్యం వారికి.
నా నిమిత్తం ప్రజలు మీకు అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందాలోపల గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలు సైతము ప్రజలు అగిలే హింసించేది. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు మనం చదువుదాం. ఇందులో ఈ అష్టవాక్యాలలో మొదటిగా కష్టంగా ఉంటుంది. దీనాత్ములు ధన్యులు అంటే దీనులుగా ఉండటం కొంచెం కష్టంగా ఉంటుంది. వినమ్రులు ధన్యులు అంటున్నాం. వినయాన్ని ప్రదర్శించడం కూడా కష్టం. నీతి నిమిత్తము కలవారు ధన్యులు, నీతిగా జీవించడం కష్టం. మరి దయా గుణము కలిగి జీవించడం కూడా కష్టం. ఇలా ఈ కష్టాలన్నిటినీ కూడా మనం జయిస్తే, భరిస్తే ఏమంటున్నారు? ధన్యుడు. మీరు దేవుని దర్శించుతారు, మీరు దేవుని దర్శిస్తారు, దేవుని విడనబడతారు. చివరికి మీరంతా కూడా ధన్యులు అని అంటున్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, నో పెయిన్ నో గెయిన్. యేసుక్రీస్తు పేరట నిన్ను అవమానించినప్పుడు, యేసుక్రీస్తు పేరట నిన్ను నిందించినప్పుడు, అంటే నీవు నీతి కోసము న్యాయం కోసము పోరాడేటువంటి ఆ రీతిలో నిన్ను అవమానించినప్పుడు నీవు ధన్యుడవు. ఈ లోకం నిన్ను ఒక నిందితుడిగా చూడవచ్చు, ఈ లోకం నిన్ను అవమానించవచ్చు. అయినా నీలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సద్గుణాలు నిన్ను ధన్యుడిగా చేస్తూ ఉన్నాయన్న సత్యాన్ని ఈరోజు తల్లి శ్రీ సభ బోధిస్తుంది. మన సహోదరి సహోదరులారా, అందుకోసమే మొదటి పఠనంలో చాలా చక్కగా మనము విని ఉన్నాం. మన కష్టకాలంలో ఆయన మనల్ని ఆదుకొను. మన కష్టకాలంలో ఆయన మనల్ని ఆదుకొను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరు, మొదటి పఠనంలో చాలా చక్కగా ఇదిగో ఈ దయలు నీతి కోసం పోరాడేటువంటిది కష్టమే, కానీ ఆయన మనల్ని ఆదుకొను అనేటువంటి గొప్ప ఊరటమైనటువంటి మాట మనకు అందిస్తున్నారు సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు పలికినటువంటి అష్టవాక్యాలను మనం పాటించడానికి సంసిద్ధులం కావాలి. ఎందుకంటే అవి కష్టతరమైనప్పటికీ కూడా ప్రభువే స్వయంగా పలుకుతూ ఉన్నాడు. వాటినన్నిటి కూడా జయించడానికి నేను మీకు తోడుగా ఉంటాను, ఆ కష్ట సమయాల్లో నేను మీకు అండగా ఉంటాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అనేటువంటి వాగ్దానం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, మన యొక్క జీవితాలలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం. అటువంటి సమయాల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మన జీవితంలో కలిగి ఉందాము. ముందుకు సాగి క్రీస్తు యొక్క ప్రేమలో జీవిద్దాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేను అందిస్తున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనదిగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మా సేవలను కనికరంతో చేకరుడు, మేము అర్పించు ఈ అర్పణను నీకు ప్రీతి పాత్రులుగా ఉండగా ఇవి మాలో ప్రేమ తత్వము అధికము చేయనట్లు కరుణించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ఆత్మతోను
మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుదా. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించింది. మమ్ము విమోచించుటకై నీకు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రేమను సంపాదించు. అతను తన హస్తము చాచి శిలువపై శ్రమను అనుభవించాడు. ఇట్లు అతను మరణం శక్తిని తెచ్చి ఉత్థానం అనుగ్రహించాడు. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వంతో నీ మహిమను ప్రకటించుగా ఎట్లాగా రాజుదైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 ప్రేమ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం మానవ జాతి కూడా పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వ్యాధిని నిర్మూలించమని ఆత్మీయ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకముగా పుట్టడం సర్వ పవిత్రతకు పురట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుభ్రపరచాలని మార్చుకున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అవునదాకా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారార్థమునకై దారబోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది మా విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదు, కనుక తండ్రి క్రీస్తు మరణము ఉత్థానము స్మరించు. జీవన వస్తువు అప్పము రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖంలో నుంచి నీకు పరిచయం చేయడం మా పాత్రలు చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శరీర రక్తములను పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకుంటున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాం. మా ఫ్రాన్సిస్ మా కాలివారి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమించబడుతున్న చేయి. నీవు ఈ లోకంలో పిలుచుకున్న గురుశ్రీ కొత్త పద సామ్యాలను నీ సేవకుని జ్ఞాపకించుకుని జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగశ్రేణితో అతని ఉత్థానం ముందు పాల్గొనగా ఉత్థానము అయ్యను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకుని వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు మహిమాత్మను రోజు గారితో ఆదిని నీకు సేవ చేసుకునే అందరితోనూ ఆ వృత్తి జీవితంలో భాగం తెచ్చి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి స్తుతిస్తూ ద్వారా నేను స్తుతించి మహిమపరచుకున్నాను. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గౌరవ మహిమలు కలుగును మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసము పరలోకమందు మా యొక్క తండ్రి నామముగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక నాటికి కావలసిన ఇవ్వండి మా యొక్క వారిని పండించినట్లు మా ప్రతిష్ఠించి ప్రభువా అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించు మా ఈ రోజున మాకు శాంతి ప్రసాదం నీ దయా పాపం నుండి మమ్మల్ని ముక్తం చేసి అట్టి గదలకు మమ్మల్ని కాపాడండి మేము మోక్షాలను మా రక్షకుని యేసుక్రీస్తు నిరీక్షించుము ఏదైనా నిరంతరం మీదే రాజ్యం మీదే అధికారం మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాము నా శాంతిని మీకు ఇస్తున్నాము అని అపోస్తలుతో వచించిన ప్రభు యేసువా మా పాపం లెక్కింపు కానీ స్థిత విశ్వాసం నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహించు జీవించి పరిపాలించుకోవాలి ప్రభుని శాంతి ప్రేమ సమాధానం ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబంతో ఒకరికొకరు సమాధానం భక్తితంగా తెలుపుతారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు ఈ గొర్రెపిల్లకు పిలువబడిన వారందరూ తండ్రులు క్రీస్తు శరీరము Always be, make me a servant, make me a servant, make me a servant today. Make me a servant, humble and meek. Don't let me lift down those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. Even though you are in the form of God, you do come. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపము నుండి మమ్ము విముక్తులను చేయుగాక, సత్య మార్గంలోకి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. So once again, I wish you a very good morning to everyone of you. Have a great day, a beautiful day. Be in the presence of the Lord. Stay safe and be healthy. Thank you. Mama